బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతూ ఉన్నారని అనేక విధాలుగా మనం వార్తలు కూడా చెప్పాము. అనేక విధాలుగా అటు అధికార పక్ష నేతలు కూడా కేసీఆర్ ని అనేక విధాలుగా విమర్శించారు. కానీ కేసీఆర్ బయటికి వస్తారు. కేసీఆర్ ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడతారు. కేసీఆర్ ప్రజల వెంటనే ఉన్నారు. కాకుంటే కొంత సమయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిందంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ ని సమర్థిస్తూ వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి పండుగ తరువాత ఏవైతే గోదావరి జలాలపైన కావచ్చు, కృష్ణా గోదావరి జలాలపైన వాటిపైన పోరుబాటకి మరియు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లలో కూడా ఉమ్మడి జిల్లాలలో ముఖ్యంగా ఇటు నిజామాబాద్ కావచ్చు, అటు పోతే వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వీటికి సంబంధించిన అంటే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలలో కూడా కేసీఆర్ గారు సమీక్ష చేయడానికి అక్కడున్న అధికారులతోని మాట్లాడడానికి ఈ సంక్రాంతి పండుగ తర్వాత బయటికి వస్తా ఉన్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తా ఉన్నాయి. మొన్న కూడా ఒక వారం క్రితం కూడా మనం చూసాము, కేసీఆర్ బయటికి వచ్చి ప్రజల పక్షంలో కొట్లాడతాము, ప్రజల పక్షంలో ఉంటాము, ప్రజాక్షేత్రంలో ఉంటామని కూడా వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వస్తారని కూడా చాలా వరకు అనుకున్నారు. అసెంబ్లీకి వచ్చినా కానీ 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేదు. 3 నిమిషాల తర్వాత తను వచ్చి ఒక అటెండెన్స్ చేసుకొని తను వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికతోని ముందుకొస్తా ఉన్నాడు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా 3 సభలు 5 కార్యక్రమాలు అంటే 3 సభలు ఉండబోతా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. భారీ స్థాయిలో బీఆర్ఎస్ నేతలతో కూడిన సభలు 3 అయితే ఉండబోతా ఉన్నాయి. ఒకటి ఇటు నల్గొండ పాలమూరు సంబంధించిన అక్కడ కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అది మొన్న కూడా ప్రకటించడం అయితే చూసాము. వాటికి సంబంధించిన సభ అక్కడ ఉండబోతా ఉంది. ఆ నేపథ్యంలో కూడా వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ గురించి కూడా కేసీఆర్ మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా అటు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఒక సమావేశం భారీ సభ కూడా ఆ ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు చూడమని ఆదేశాలు కూడా కేసీఆర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు అటు ఆదిలాబాద్, నిర్మల్ వీటికి సంబంధించిన అటు కూడా ఇంకొక భారీ సభ కూడా ఉండబోతా ఉంది. గిరిజనులకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించి కూడా కేసీఆర్ వాళ్ళ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే దాదాపుగా ఉమ్మడి జిల్లాలలో 3 సభలతో పాటు 5 సమావేశాలు కీలక నేతలతోని మరి కేసీఆర్ అయితే ఈ సంక్రాంతి తర్వాత ఫుల్ ఫామ్ లో ఉండబోతా ఉన్నారన్న కూడా వార్తలు అయితే చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇప్పటికే వాటికి సంబంధించి కూడా ప్రణాళిక బీఆర్ఎస్ నేతలు, సీనియర్ నేతలతో కూడా కేసీఆర్ చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు గెలవాలి, మేయర్ సీట్లు ఖచ్చితంగా గెలవాల్సిందే అన్నట్టుగా కొంత వ్యూహాలు రచిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మంది కూడా చేరికలు అవుతా ఉన్నారు. ఇటు బీజేపీ పార్టీ నుండి, ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా అటు కాంగ్రెస్ లోకి వెళ్తా ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే మొన్న ఖమ్మంలో కూడా చూసాము, ఎవరైతే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ కండువా కూడా కప్పుకున్నట్టు కూడా కనబడతా ఉంది. అధికారంలో ఉన్న పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మళ్ళీ మాకు టికెట్ ఇస్తారని భరోసా ఇస్తే అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఇటు కాంగ్రెస్ వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరింతగా కొట్లాడాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అధినేత కేసీఆర్ బయటకు వస్తున్నాడనే వార్తలు కూడా ఇప్పుడైతే చెక్కలు కొడతా ఉంది. కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా వీటికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ సంక్రాంతి పండుగ తర్వాత ఖచ్చితంగా ఈ సభలు అయితే ఉండబోతా ఉన్నాయి. కేసీఆర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులతోని కలిసి సమావేశం అవుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా గెలుపు పొందాల్సిందే. పార్టీ గుర్తులతోని ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లలో కారు గుర్తు లేదు కాబట్టి మనం ఒక 30 నుండి 35% మనకు సంబంధించిన అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు కారు గుర్తుకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాదాపుగా 60% పైనే మనం గెలుపొందాలి అనే విధంగా ఇటు ప్రణాళికలు కూడా బీఆర్ఎస్ పార్టీ రచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కేసీఆర్ కూడా వీటన్నిటికి కూడా ఒక దిశానిర్దేశ సంబంధించిన కార్యక్రమాలు అధికారులకైతే బీఆర్ఎస్ నేతలకైతే చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి చూడాలి కేసీఆర్ మరి సభలు మరి ఈ సంక్రాంతి పండుగ తర్వాత అయితే ఉండబోతా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మరి ఎటువంటి పరిణామాలు జరగబోతా ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి కూడా రాజకీయంగా హీట్ ఎక్కిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారన్నట్టు కూడా కొంత ఉత్కంఠగా తెలంగాణ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.